జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతిమ దశకు వచ్చేసింది. ఇక అతని కోసం ఎప్పుడు దిగిపోతాడా అని వచ్చిన 3వ నెల కాండి, గవర్నమెంట్ వచ్చిన 3వ నెలల కాండి ఎదురు చూశారు. లాస్ట్కి వచ్చేపాటికి ఆయన 30 సంవత్సరాలు నేనే ఉంటానన్నాడు. కానీ ఈ లాస్ట్కి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఆయనతో పాటు ఉంచుకోలేని పరిస్థితిలో 60-70 మంది పైన మార్చుకున్నాడు. దాన్ని బట్టి ఆయన వైఫల్యం వెనక మాటలు ఎదర, దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇతను కూడా పంపించేదానికి అదంతా సిద్ధంగా ఉన్నారు ఏపీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పాలన అంటే పేదోడు బతకడానికి అనువుగా లేదు. ఒకవేళ పొరపాటున మళ్ళీ ఈయన కనుక వస్తే ఈ మధ్యతరగతి వాళ్ళు కానీ దిగువ తరగతి వాళ్ళు కానీ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడమే, లేకపోతే దారి దోపిడి దొంగలా తయారవటమే. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి సంక్షేమాల పేరు చెప్పి వాళ్ళ నిధులన్నీ కూడబెట్టుకొని వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళు దాచుకోవడం తప్పితే జనాలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్షన్లు అని అన్నారు. పెన్షన్లు చెప్పింది వేరు, చేసేది వేరు. కరెంటు బిల్లు పెంచాడు, కరెంటు బిల్లు పెరిగిందని పెన్షన్ కట్ చేస్తున్నాడు. ఇంక ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేది ఏముంది? పాదయాత్ర చేసినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచునా అన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. సర్ఛార్జీలు అవని అవని 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఇంకెంతకు మించి ఆయన చెప్తారు. నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా, నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాల కంటే ఏ ఒక్కటి ఎక్కువ కాదు. ఆ రోజే ఆయన కూడు కోసం పాటుపడుతూ దాన్ని తర్వాత వచ్చే వాళ్ళంతా కూడా కంటిన్యూషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అందరూ కూడా అలాగే రాష్ట్రం అభివృద్ధి చేస్తూ కూడా ఇవన్నీ చేసుకొచ్చారు. ఈయన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తింటే చాలు, లెగిస్తే చాలు, పడుకుంటే చాలు అన్నట్టు 3 ముక్కల్లో ముదృష్టం చేసేసాడు రాష్ట్రాన్ని. అంటే జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా ముందు తరాల యువతరానికి ఎలాంటి జీవనోపాధి లేకోకుండా నాశనం చేసి వదిలేశాడు. అంటే జాబ్ క్యాలెండర్ సంవత్సరం విడుదల చేశారంటే జాబ్ క్యాలెండర్ కాదు ఆయన విడుదల చేసింది, గంజాయి ఎక్కడ ఈజీగా దొరికిద్ది. అంటే మద్యపానం నిషేధం చేస్తే నేను ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. మద్యపానం నిషేధం, ఆయన మద్యపాన నిషేధం అన్నప్పుడు ఎక్కువ రేట్లు పెట్టేసి ఓన్లీ పెద్ద పెద్ద బార్లో మాత్రమే ఉంటుంది కాబట్టి పేదవర్గం ఎవరు తాగరు. ఆ రకంగా మద్యపాన నిషేధం కింద వచ్చిద్దని చెప్పి దాన్ని సమర్థించుకొచ్చాడు. కానీ ఇక్కడ బయట దొరికేదంతా నాసిరకం మద్యం. ఏదో గతంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు నైట్ పూట మందు తాగి పొద్దున్నే కొంచెం బాడీ ఫ్రెష్ అయ్యేసరికి పనికి వెళ్ళేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఎలాగ ఉందంటే నైట్ మందు తాగితే ఇక పొద్దున్న మళ్ళీ సెలవే, కాళ్ళు చేతులు పట్టేసి లెగలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రకంగా చేసి ఎందుకు ఇలా చేసావంటే మద్యం తగ్గిస్తానని చెప్పి నువ్వు రాను తాగే వాళ్ళని రోగాల రూపాయలు తెచ్చి చంపేసి ఆ రకంగా చేసుకొస్తున్నాడు అయితే మరి అర్థం కాలేదు. అంటే నవరత్నాల హామీలను అమలు చేశారంట. నవరత్నాల హామీలు అయితే కొన్ని మొదలు పెట్టాడు కానీ ఏది అవ్వలేదు, ఏది అమలు అవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రం అభివృద్ధి జరిగింది చాలా 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 40 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది. పెద్దపేట ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు యువతలో చాలా వ్యతిరేకత ఉంది. ఈసారి ఎలక్షన్స్లో తెలిసిద్దిగా ఎంత వ్యతిరేకత ఉందో. అంటే వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు, లక్షల్లో కంపెనీలు కోట్ల పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ఎక్కడ పెట్టారన్న? అసలు వాళ్ళు చెప్పినంత మాత్రం పెట్టేసినట్టు కాదు కదా. పెట్టి ఎవరికైనా ఇస్తే అసలు సభలు పెడతారు, ఆ సభలకి నిజంగా వస్తారో రారో కూడా తెలీదు. పెట్టేస్తారు, 3 రాజధానులు అంటారు, ఏదేదో చెప్తారు. అవన్నీ చెయ్యాలి కదా. పోనీ అంటే రాజధాని ఎక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు 3 రాజధానులు. అంతకుముందు అమరావతి రాజధానిగా వాళ్ళే ఏకీభవించారు ఒకప్పుడు. కొంతకాలం తర్వాత ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. దేనికి 3 రాజధానులు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేక తలదించుకోవాల్సి వస్తుంది. గతంలో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో నిత్యావసర ధరలు అంటే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న టైంలో కేజీ కందిపప్పు వచ్చి 87 రూపాయలు ఉంది. ఇప్పుడు దాదాపు అదే కందిపప్పు వచ్చి 146 రూపాయలకి వచ్చింది, మంచి కందిపప్పు. ఇక నిత్యావసర ధరలు అంటే పక్కన టమాటా రైతులు అయితే టమాటాలు పాడైపోతున్నాయి, గిట్టుబాటు ధర లేదని వాటిని పాడు చేయడానికి కూలి కూడా ఇవ్వలేక ఎక్కడెక్కడ వదిలేసి వచ్చేస్తున్నారు పశువులు వాటిని తినమని. కానీ ఇక్కడ మనం కొట్లలోకి వచ్చి రిటైల్ నుంచి మనం కొనుక్కునేసరికి 35 నుంచి 40 చేరుకుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక వారం క్రితం ఒక 10 రూపాయలు తగ్గింది, ఇప్పుడు 13 రూపాయలు పెరిగింది ఇవాళ. ఇంకా అది మరి ఇంకా ఆయన పేరు నిత్యావసర ఆయిల్